గబ్బథ అనగా రాళ్ళు పరిచిన స్థలము అని అర్థము. యోహాను 19:13 అది మనం చూడగలము. ఇచ్చట ఆయనను బహిరంగంగా అవమానపరిచి అన్యాయపు నిందలు మోపిరి. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె నోరు తెరవలేదు. మన కొరకు ఇంత శ్రమను సహించిన ఈ క్రీస్తు ప్రేమను మరొకసారి తలంచి ఆయనకు లోబడదామా? గెత్సేమనెలో ఆయన అంతరంగములో వేదన సహించి భరించెను. గబ్బథ వద్ద ఆయన బహిరంగమైన అవమానమును అన్యాయమును ఓర్చుకుని భరించెను. నా పాప భారములకు బదులుగా గబ్బథ వద్ద ఆయన బహిరంగ అవమానమును అన్యాయమును ఓర్చుకొనెను. తరువాత ఒక బరువైన శిలువను ఆయనపై ఉంచి ఆయనను గొల్గొతా కొండ వరకు తరిమిరి. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29